సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు మద్దతు తెలుపుతూ చిలిపిచేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, చిలిపిచేడు మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడున్న కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మొత్తం టోటల్గా అప్పుల రాష్ట్రంగా చేసి ప్రతి ఒక్క మనిషి మీద 1 లక్ష రూపాయల అప్పు మిగిల్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణలోనే చేయని మనిషి అక్కడ కేంద్రంలో ఏమో చేస్తున్నాడు కేసీఆర్. ఇక్కడ కూట్ల రాయి తీయనోడు ఏక రాయి తీస్తా అని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు, మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే మన అందరి ఖర్చులు బాగుపోతాయని చెప్పిండు. ఉద్యమకారులకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పిండు. ఉద్యమకారులు అంటే జరిగే విధానాల మీద కానీ దేశ సమగ్రత మీద అయితేనేమి ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా దోసుకోవడానికి, ప్రజలను దోసుకోవడానికి సిద్ధమైనవి. ఇప్పుడు మన దగ్గర తీసుకోవాల్సింది 2 మిగిలిన, ఒకటి గుండెకాయ, ఒకటి కిడ్నీ. అవి తీసుకుంటే పని అయిపోతుంది. నిజంగా ఇది సీరియస్ గా నవ్వే విషయం కాదు, ఇది ఆలోచించాల్సిన విషయం. సీరియస్ గా చెప్తున్నా. ఇది అంత దీనస్థితిలో దేశాన్ని తీసుకొచ్చిండు అటు నరేంద్ర మోడీ, ఇటు కేసీఆర్ గారు. ఇక మన దగ్గరకు వస్తారు చాలా మంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పెరిగిన ధరలు అయితేనేమి, జరుగుతున్న రాజకీయ పరిణామాలు అయితేనేమి, ఈడేమో రాష్ట్రాల్లోనేమో టీఆర్ఎస్ ఓడేమో ఎమ్మెల్యేలు కొంటాడు, ఆడు దేశంలో బీజేపీ ఓడేమో రాష్ట్రాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నాగానే కూలగొడతాడు, పైసలు ఇస్తాడు, కూలగొడతాడు, ఎంతైనా పైసలు ఖర్చు పెట్టి వాడుకుంటాడు. బిహెచ్ఎల్ ఉంది, ఆల్విన్ ఉంది, ఈరోజు అన్ని కూడా కాంగ్రెస్ పెట్టినాయి. పంచవర్ష ప్రణాళికలు పెట్టి పేదోడికి గ్రామాలకు రోడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదోడికి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదోడికి బట్టలు వంచింది ఇందిరమ్మ, పేదోడికి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా ఊళ్ళో కరెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, పేదోడు చదువుకోవాలని చెప్పి విద్యాలయాలు కట్టించింది, ఐఐటీలు, ఐఎంఎస్, మంచి మంచి విశ్వవిద్యాలయాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే మీరు ఏం చేసినారు ఈరోజు? 2 చేసినారు ఈరోజు. దేశాన్ని దోసుకొని ఆదాని అంబానికి ఇచ్చినారు, కులాల మధ్య చిచ్చు పెట్టినారు. ఎవడన్నా ఏమన్నా మీరు చూడండి,